ఈ సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ రాత్రికాల సమయములో మీకు శుభాలను తెలియచేస్తున్నాను. 112వ కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చించును. దేవుని బిడలారా, సమాజంలో చాలామంది జీవిస్తూ ఉంటారు. సమాజంలో ఉన్న చాలామంది ఉన్నవారు, లేనివారు, చదువుకున్నవారు, పడిపోయేవారు, జీవనొందినవారు, అలా రకరకాల మనుషులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వింతగానూ విడ్డూరంగా ఉంటుంది. కొంతమంది చూసిన వారి జీవితాల్లో చాలా ఉన్నతమైన స్థితిని, సమాజంలో ఘనతను, సమాజంలో గొప్ప స్థాయిని, గుర్తింపు పొందుకుని ఉంటారు. వారిని చూసినప్పుడల్లా మనకు కూడా సమాజంలో ఒక గౌరవము, ఒక స్థాయి, ఒక గుర్తింపు ఉండాలని ఆశ ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి పేరు రావాలన్నా, గౌరవం రావాలన్నా, ఘనత రావాలన్నా, ఒక స్థితి రావాలంటే 112వ కీర్తన 9వ వచనం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. కొమ్ము అంటే ఆధిక్యత, కొమ్ము అంటే ఘనత. ఎప్పుడు హెచ్చించబడతాడు ఒక వ్యక్తి సమాజంలో అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. 112వ కీర్తన 1వ వచనంలో రాయబడినట్లు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను పెట్టి అత్యధికముగా ఆనందించువాడు ధన్యుడు. అంటే సమాజంలో ఘనత, సమాజంలో ఒక స్థాయి, ఒక పేరు ప్రతిష్టలు రావాలంటే యెహోవా యందు భయభక్తులుండాలి. ఆయన మాటన్న, ఆయన ఆజ్ఞన్న అత్యధికంగా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలి. దేవుని సన్నిధి అంటే సంతోషం ఉండాలి. దేవుని కృప అంటే సంతోషం ఉండాలి. దేవుని మాట అంటే ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పరిచర్య అంటే అత్యధికమైన ఆనందిస్తూ ఉండాలి. అలాంటి వారు దేవుడు వారి యొక్క కొమ్మును ఆయన ఘనత నొందించి హెచ్చించును. అంటే వారు జీవితాలలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందుతారు. కొంతమంది డబ్బు ద్వారానో, ఉద్యోగం ద్వారానో, లేకపోతే వారికి ఉన్న స్థితిగతులను బట్టి వారు హెచ్చించబడాలనుకుంటారు. కానీ దేవుడు నిత్యమైన ఘనతను, సంతోషాన్ని ఎవరికిస్తాడంటే ఆయన మాటను అత్యధికముగా స్వీకరించి, ఆయన మాటను అత్యధికముగా ఆనందించేవాడు ఘనత నొందుతాడు. మరొక మాట విందాం. ప్రభువారు ఘనత నొందాలంటే దాతృత్వం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. నీకు ఘనత నొందిన తర్వాత నువ్వు పేదవారికి, పేదలకు, పేదరికంలో ఉన్నవారికి నువ్వు సహాయం చేయాలి. దాతృత్వం కలిగి ఉండాలి. దాతృత్వం కలిగే విషయంలో కూడా నువ్వు ఆనందిస్తావు. అలా ఆనందిస్తూ ఉన్న వారిని, ఆ దాతృత్వం కలిగిన వారిని దేవుడు నిత్యమైన నీతిని వారి పట్ల స్థిరపరుస్తాడు. నీతిని నిశ్చయితలోనికి తీసుకొస్తాడు. నీతిపరులుగా వారిని తీర్చిదిద్దుతాడు. ఈ లోకములో వారికి గౌరవము, ప్రతిష్టలు పొందుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డ, సమాజంలో మనం ఘనత నొందాలంటే, హెచ్చించబడాలంటే దేవుని మాటలంటే సంతోషము కలిగి ఉండాలి. దేవుని పరిచర్య సంతోషంగా చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలందు అత్యధికంగా ఆనందించాలి. అంతేకాదు, దాతృత్వం కలిగి కూడా నువ్వు ఉంటే దేవుడు నిన్ను, నీ తరం వెంబడి తరం వారిని ఆయన అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు విన్న తర్వాత కూడా నువ్వు దేవుని మాటలంటే
ఆసక్తి కలిగి సంతోషించు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. రండి, మనమందరము కలిసి తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పగలంతా నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడారు. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, మా పట్ల మీరు చేసిన ఘనమైన కార్యములను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు బర్త్డే, ఈరోజు ప్రభువా యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృపగల హస్తంతో బిడ్డలను దీవించండి. మరొక దయాకిరీటం బిడ్డలకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి నాయన, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను కూడా మంచి రిజల్ట్ దయచేయండి. అయా తండ్రి, నీ కాపుదలలో భద్రపరచండి. యవన బిడ్డలను అయా నీ దయగల హస్తానికి అప్పచెబుతున్నామయ్యా. వారు తండ్రి ప్రార్థన యందు, వాక్య ధ్యానమందు ప్రభువా అయా తండ్రి నీ పరిచర్యలో మనసు కలిగి ఉండే కృపను వాళ్ళకు అనుగ్రహించండి. వారికి మంచి జాబును అనుగ్రహించండి. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. కుటుంబాల పట్ల ప్రభువా మీ ప్రణాళికలు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. మనస్పర్ధలను ప్రభువా తీసివేయండి అయ్యా. వారి మధ్య ప్రేమ, సమాధానము, ఐక్యతను కలుగు చేయండి. నీ ఆత్మకార్యం జరిగించండి. ఈ రాత్రికాల సమయమందు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరూ కూడా తండ్రి నీ కాపుదలలో భద్రపరిచి ప్రభువా క్షేమముగా గమ్యస్థానానికి నడిపించండి. అయ్యా తండ్రి, అక్కర కలిగిన బిడ్డలందరినీ ప్రభువా వారి అక్కరలను మీరు తీర్చండి ప్రభువా. అయ్యా వారి ఆలోచనలను, వారి హృదయంలో ఉన్న ప్రభు ఆశలను మీరు తీర్చండి. నీ ఆత్మకార్యం జరిగించండి. అయ్యా తండ్రి, వృద్ధులను, చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన, గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి గర్భఫలం అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వివాహ విషయంలో మీరు సహాయం చేయమని అయ్యా తండ్రి, నీ యొక్క కృప, నీ దయ, అయ్యా నీ ప్రేమ మా అందరి మీద కుమ్మరించమని అయ్యా. నిద్రమనే పడగలకు మేము ఎడుచుండగా తండ్రి, మా పడగల చుట్టూరు నీ రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. మా గృహం చుడేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. నీ ఆత్మకార్యం జరిగించమని బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటే మీ యొక్క ప్రార్థన విన్నపాలు కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.